ఈ రోజు మనం డీమన్ స్లేయర్ సీజన్ 4 ఎపిసోడ్ నెంబర్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో గియోమి తాంజిరోతో చెప్తాడు, మన శరీరంలోని లెగ్స్ ఇంకా హిప్ చాలా ముఖ్యమైన భాగాలు, ఎందుకంటే అవే మనల్ని బ్యాలెన్స్ గా నిలబడి అటాక్ ఇంకా డిఫెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా గియోమి వీళ్ళకి ట్రైనింగ్ గురించి కూడా చెప్తాడు. ఈ ట్రైనింగ్ లో వీళ్ళకి మొత్తం 3 టాస్క్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ది వీళ్ళు ఆ వాటర్ ఫాల్ కింద నిలబడి ఆ వాటర్ యొక్క ప్రెజర్ అయితే తట్టుకోవాలి. సెకండ్ ట్రైనింగ్ వీళ్ళు ఆ చెట్ల మొద్దులని పైకెత్తి నడవాలి. ఇంకా థర్డ్ ట్రైనింగ్ లో వీళ్ళకి ఒక పెద్ద బోల్డర్ అయితే చేతులతో నెట్టాలి. గియోమి ట్రైనింగ్ లోనైతే వీళ్ళకి 3 సింపుల్ టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా గియోమి ఫైర్ ట్రైనింగ్ అయితే వీళ్ళతో చేపియడు. అసలు ఈ 3 టాస్క్లు వినే జెనిట్సు కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇది చూసి గియోమి తాంజిరోతో అంటాడు, తాంజిరో నువ్వు ఆ జెనిట్సుని నదిలో వేసేయి. తాంజిరోనైతే గియోమి చెప్పినట్టే చేస్తాడు. ఇప్పుడు జెనిట్సు అయితే ఆ నదిలో నుంచి ఏడ్చుకుంటూ బయటికి లేస్తాడు. ఇంకా ఇప్పుడు అక్కడ చలికాలం, ఇంకా అందులోని నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు జెనిట్సును అయితే వెంటనే ఆ నీళ్ళ నుంచి అయితే బయటికి వెళ్తాడు. అయినా కానీ అతనికి ఇంకా చలి వేస్తుంది. జెనిట్సు అంటాడు, ఇంత చల్లగా ఉంది, నేను ఇక్కడే చనిపోయేలా ఉన్నాను. ఇప్పుడు జెనిట్సు చూస్తాడు, మిగతా స్లేయర్స్ అందరూ రాళ్ల మీద పడుకొని ఉంటారు. అందులోని ఒక స్లేయర్ అంటాడు, నువ్వు ఇక్కడికి రా, ఈ రాళ్ల మీద పడుకో అని. ఈ రాళ్లు చాలా వేడిగా ఉంటాయి. ఇప్పుడు జెనిట్సు అయితే చాలా స్పీడ్ గా వచ్చి ఒక రాయి మీద అయితే పడుకుంటాడు. ఇప్పుడు తాంజిరో అయితే వాటర్ ఫాల్ వైపు అయితే వెళ్తాడు, కానీ ఆ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంటాయి. ఇప్పుడు తాంజిరో చూస్తాడు, ఇనోసుకి ఇంకా వాటర్ ఫాల్ కింద నిలబడి ఉంటాడు. దీన్ని చూసి తాంజిరో కూడా కొంచెం మోటివేట్ అవుతాడు. ఇంకా తాంజిరో ఇది కూడా నోటీస్ చేస్తాడు, ఇనోసుకే మంత్రాన్ని పలకడం ఆపేశాడని. తాంజిరో కనిపిస్తుంది ఇనోసుకే నిలబడి చనిపోయాడేమో అని. ఇప్పుడు తాంజిరో అయితే వెంటనే ఇనోసుకి అయితే ఆ నీటిలో నుంచి అయితే బయటికి తీసుకొస్తాడు. సిపిఆర్ చేసి అయితే ఇనోసుకి అయితే కాపాడతాడు. దీని తర్వాత తాంజిరో కూడా వెళ్లి ఆ వాటర్ ఫాల్ కిందనైతే నిలబడతాడు. తాంజిరోకి అయితే ఆ ప్రెజర్ ని తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు తాంజిరో పక్కన ఉన్న డీమన్ స్లేయర్ తాంజిరోతో అంటాడు, నువ్వు నింబుత్సు అనే మంత్రాన్ని చదువు, దీనితో నువ్వు ఫోకస్ చేయడానికి నీకు ఈజీగా ఉంటుంది. ఇంకా మాకు కూడా తెలుస్తుంది నువ్వు బతికే ఉన్నావని. ఇప్పుడు తాంజిరో కూడా అలాగే చేస్తాడు. కొంచెం సేపు అయ్యాక తాంజిరో కూడా వెళ్లి ఆ వేడి రాయి మీద అయితే పడుకుంటాడు. తాంజిరో అంటాడు, అంత పైనుంచి ఆ వాటర్ పడడం వల్ల అది నాకు చాలా బరువుగా అనిపిస్తుంది, ఎలాగంటే నా షోల్డర్స్ విరిగిపోయేలాగున్నాయి. ఇంకా తాంజిరో దగ్గర ఉన్న స్లేయర్ అంటాడు, నువ్వు ఇంకా ఆ పంది మాస్క్ వేసుకున్న వాడు చాలా బలంగా ఉన్నారు, ఎందుకంటే నేను ఆ వాటర్ ఫాల్ కిందికి వెళ్ళడానికి ఒక రోజు మొత్తం వేస్ట్ చేశాను. ఇప్పటికి కూడా నేను ఒక గంట ఎక్కువ అక్కడ నిలబడలేను. కానీ అతను ఈ ట్రైనింగ్ 10 రోజుల నుంచి చేస్తున్నాడు, అందుకే ఇప్పుడు అతను వెళ్లి మొద్దులు ఎత్తే ట్రైనింగ్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు తాంజిరో అయితే వీళ్ళందరికీ ఫిష్ అయితే రెడీ చేస్తాడు. ఆ చేపని తినుకుంటా ఇనోసుకే అంటాడు, ఈ స్టోన్ హషీరన్ అయితే చాలా బలంగా ఉన్నాడు, అతన్ని మొదటిసారి కలిసినప్పుడు నేను చాలా భయపడ్డాను. నిజంగా అతను అందరూ హషీరాల కన్నా చాలా బలవంతుడు. దీనిపై తాంజిరో అంటాడు, నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది, అతను అందరూ హషీరాల కన్నా డిఫరెంట్ గా ఉంటాడు. ఇంకా అతను తన మార్క్ మేనిఫెస్ట్ ని కూడా కంప్లీట్ చేశాడని అనుకుంటున్నాను. దీనిపై జెనిట్సు అంటాడు, నాకు అలాగా అనిపించడం లేదు, ఆ ముసలి వ్యక్తి తని కూడా ఆ బోల్డర్ ని నెట్టలేడేమో, అతను కేవలం మనలాంటి అమాయకమైన పిల్లల్ని ఏడిపిస్తున్నాడు. ఇప్పుడు జెనిట్సు చూస్తాడు, గియోమి దానికన్నా పెద్ద రాయినైతే తన చేతులతో నెడుతూ ఉంటాడు. ఇది చూసి అందరూ షాక్ అవుతారు. గియోమి కూడా అదే మంత్రాన్ని పలుకుతూ ఉంటాడు. ఇప్పుడు గియోమిని చూసి తాంజిరో అంటాడు, నేను కూడా అలాగా అవ్వచ్చు అంటావా జెనిట్సు? ఇది విని జెనిట్సుకి అయితే చాలా కోపం వస్తుంది. జెనిట్సు తాంజిరోని కొడుతూనే ఉంటాడు. ఇంకా జెనిట్సు అంటాడు, తను ఒక బాలు అంత పెద్దగా ఉంటాడు, నువ్వు అతని ముందు నువ్వు ఎప్పటికీ అతనంత స్ట్రాంగ్ గా అవ్వలేవు. ఇప్పుడు ఇనోసుకి అయితే తన ఫుడ్ ని అయితే కంప్లీట్ చేస్తాడు. ఫుడ్ ని కంప్లీట్ చేసి ఇనోసుకి అంటాడు, నేను ట్రైనింగ్ కి వెళ్తున్నాను, నేను వెంటనే ఈ ట్రైనింగ్ ని కూడా కంప్లీట్ చేస్తాను. ఇనోసుకి ఇంత పాజిటివ్ గా చూసి జెనిట్సుకి అయితే చాలా పిచ్చిలేస్తుంది. దీని తర్వాత తాంజిరో ఇంకా జెనిట్సు వాళ్ళిద్దరు కూడా వాటర్ ఫాల్ కిందనైతే నిలబడతారు. కానీ కొంచెం సేపటికే జెనిట్సు ఆ వాటర్ ఫాల్ లో కొట్టుకోబోతాడు. వెంటనే తాంజిరో అతన్ని అయితే కాపాడతాడు. దీని తర్వాత వాళ్ళు మళ్ళీ అదే ఫౌంటైన్ కింద నిలబడి వాళ్ళ ఫస్ట్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేస్తారు. దీని తర్వాత తాంజిరో అయితే ఆ మొద్దులని లేపడానికి అయితే ట్రై చేస్తాడు. కొంచెం కష్టపడ్డ తర్వాత అతను ఈ ట్రైనింగ్ అయితే ఈజీగా కంప్లీట్ చేసేస్తాడు. ఇంకా ఇంకోవైపు అప్పర్ ర్యాంక్ 4 నాకిమా ఐస్ అయితే మనకు చూపిస్తారు. ఆ కన్ను అయితే అన్ని స్లేయర్స్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. నాకిమే చెప్తుంది, నేను ఇప్పటిదాకా 7% డీమన్ స్లేయర్స్ అయితే కనిపెట్టాను, కానీ నాకు ఇప్పటిదాకా నెజుకో గురించి అయితే తెలియలేదు. ఇప్పుడు నాకిమే ముందు డీమన్స్ కింగ్ ముజాన్ కి అయితే కూర్చొని ఉంటాడు. ముజాన్ కి అయితే నాకిమా ప్రోగ్రెస్ కి అయితే చాలా సంతోషిస్తాడు. ఇంకా మని కొన్ని కొత్త ఏరియాలో కూడా వెతకమని చెప్తాడు. ఇప్పుడు నాకిమా కూడా ముజాన్ చెప్పినట్టే వింటుంది. ఇప్పుడు ముజాన్ అంటాడు, నేను వెంటనే నెజుకో ఇంకా కాగాయా ఉబుహుషిని అయితే కనిపెడతాను. దాని తెల్లారి తాంజిరోన్ అయితే ఆ బోల్డర్ ని నెట్టడానికి
చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఆ బోల్డర్ అయితే అతను ఇంచు కూడా కదిలియలేకపోతాడు. దానికి బదులుగా అతని చెప్పులు అయితే తెగిపోతాయి. తాంజిరో తర్వాత చూస్తాడు 3 స్లేయర్స్ అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. వాళ్ళు తాంజిరోతో చెప్తారు, ఈ ట్రైనింగ్ మాకు కొంచెం ఎక్కువగానే హార్డ్ గా ఉంది, అందుకే మేము దీన్ని మధ్యలో వదిలేసి వెళ్తున్నాం, కానీ మేము నీకు బ్యాకప్ సపోర్ట్ కి అయితే ఉంటాం. ఇది విని తాంజిరో అయితే వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్తాడు. దీని తర్వాత తాంజిరో మళ్ళీ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. లంచ్ లో తాంజిరో అయితే వీళ్ళందరికీ ఓనిగిరి అయితే ప్రిపేర్ చేస్తాడు. ఇది స్లేయర్స్ అందరికి చాలా బాగా నచ్చుతుంది. అందరూ స్లేయర్స్ అయితే తాంజిరోని పొగుడుతూ ఉంటారు ఇంత మంచి ఫుడ్ చేసినందుకు. దీనిపై తాంజిరో చెప్తాడు, ఎందుకంటే నేను ఒక చార్కోల్ అమ్మేవాడి కొడుకుని, నాకు తెలుసు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మంటని బాగా కంట్రోల్ చేయాలి. దీని తర్వాత తాంజిరో వాళ్ళందరికీ గ్రిల్డ్ ఓనిగిరిని అయితే ప్రిపేర్ చేసిస్తాడు. ఇది తిని స్లేయర్స్ అందరికి వాళ్ళ ఇల్లు అయితే గుర్తుకొస్తుంది. ఎలాగంటే అమ్మ చేతి అన్నం తిన్నట్టు అనిపిస్తుందని. ఇది విని తాంజిరో కూడా అతని ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఇప్పుడు తాంజిరో ఇలా ట్రైనింగ్ చేయబట్టి 6 days అయితే గడిచిపోతుంది. అయినా కానీ అతను ఆ బోల్డర్ అయితే జరపలేకపోతాడు. ఇప్పుడు తాంజిరో అలసిపోయి ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను, ఎందుకంటే డీమన్స్ ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, అందుకే నేను వెంటనే ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేయాలి. అప్పుడే అక్కడికి గెన్యా వస్తాడు. గెన్యా వచ్చి తాంజిరోతో అంటాడు, నీ ఫేస్ పై ఉన్న మార్క్ అయితే ఇంకా పెద్దగా అయింది. తాంజిరోన్ అయితే గెన్యాని చూసైతే షాక్ అవుతాడు. అంటాడు, నువ్వు ఎలా ఉన్నావని. దీనిపై గెన్యా అంటాడు, నేను కూడా కియోమి దగ్గరికి ట్రైనింగ్ చేయడానికి వచ్చాను, నాతో సానేమితో మాట్లాడొద్దని చెప్పారు. అదంతా వదిలే గెన్యా తాంజిరోతో అంటాడు, నన్ను ప్రొటెక్ట్ చేసినందుకు నీకు థ్యాంక్స్. ఇప్పుడు తాంజిరో గెన్యాతో అంటాడు, నా ఫేస్ పై ఉన్న మార్క్ ఇంకా పెద్దగా అయిందా, నాకైతే ఎవరు చెప్పనే లేదు. దీనిపై గెన్యా అంటాడు, నువ్వు ఉండేదే బుర్రలేని వాళ్ళతోటి, వాళ్ళు దీన్ని ఎలా నోటీస్ చేయగలరు, అయినా కానీ నేను నీకు అర్థమైతే ఇస్తాను, నువ్వు దాంట్లో చూసుకో. ఇప్పుడు గెన్యా చెప్తాడు, నేను కూడా ఈ బోల్డర్ ట్రైనింగే చేస్తున్నానని, నేను ఈ బోల్డర్ ని కొంచెం కదిలించడంలో సక్సెస్ అయ్యాను. ఇంకా గెన్యా తాంజిరోతో అంటాడు, నువ్వు రెప్యుటేషన్ యాక్షన్ టెక్నిక్ ని యూజ్ చేస్తున్నావా. కానీ తాంజిరోకి గెన్యా అన్న మాట అయితే ఏమీ అర్థం కాదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఏమీ అర్థం కాలే. దీనిపై గెన్యా అంటాడు, ఎందుకంటే గ్యూమి అంత పర్ఫెక్ట్ టీచర్ అయితే కాదు, నువ్వు అతని దగ్గర చూసే నేర్చుకోవాలి. ఇప్పుడు గెన్యా చెప్తాడు, హై కాన్సన్ట్రేషన్ కి వెళ్ళాలంటే మనం కొన్ని యాక్షన్స్ ని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎలాగంటే గెన్యా ఎప్పుడు నెంబుస్తూ మంత్రాన్ని చదువుతాడు. ఇప్పుడు గియోమి అయితే చెట్టెన్కల దాచుకొని వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇప్పుడు గెన్యా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తాంజిరో మళ్ళీ ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. రెప్యుటేషన్ యాక్షన్ చేయడం వల్ల మన శరీరంలోని అన్ని సెన్సెస్ అయితే ఓపెన్ అవుతాయి. గెన్యాకి ఎలాగో బ్రీతింగ్ టెక్నిక్స్ అయితే రావు. రెప్యుటేషన్ యాక్షన్ చేయడం వల్ల ఈ బోల్డర్ అయితే కదిలించగలడు. ఈ టెక్నిక్ ని వీళ్ళు యాక్టివేట్ చేయడానికి ఒక బాధించేకరమైన సంఘటన అయినా గుర్తు తెచ్చుకుంటారు. దీంతో వీళ్ళకి కోపం అయితే వస్తుంది. దాని వల్ల వీళ్ళ బాడీ అయితే హీట్ అవుతుంది. ఇంకా వీళ్ళ హార్ట్ బీట్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు తాంజిరోన్ అయితే వీళ్ళందరి కోసం అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాడు. ఇంకా గెన్యా కూడా అక్కడికి వచ్చి తాంజిరోకి అయితే హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు గెన్యా తాంజిరోతో అంటాడు, నువ్వు ఎక్కువగా ఎమోషనల్ ఎప్పుడు అవుతావని. ఇప్పుడు తాంజిరో ఆలోచించి సైలెంట్ అయిపోతాడు. తాంజిరోని సైలెంట్ గా చూసి గెన్యా తాంజిరోకి అయితే సారీ చెప్తాడు. దీని తెల్లారి తాంజిరో మళ్ళీ అదే బోల్డర్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఫస్ట్ అతను తన చనిపోయిన ఫ్యామిలీని అయితే గుర్తు తెచ్చుకుంటాడు. దీని తర్వాత రేంగోకు చెప్పిన మాటనైతే గుర్తు తెచ్చుకుంటాడు. దీంతో తాంజిరో యొక్క డీమన్ స్లేయర్ మార్క్ మేనిఫెస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. అయినా కానీ తాంజిరో ఆ బోల్డర్ అయితే జరపలేకపోతాడు. అప్పుడే అక్కడికి జెనిత్సు ఇంకా ఇనోసుకే కూడా వచ్చేస్తారు. ఇప్పుడు తాంజిరో అయితే అదే ప్రాసెస్ ని మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాడు. దీంతో అతని బాడీకి అయితే చాలా స్ట్రెంగ్త్ అయితే వస్తుంది. ఇంకా డీమన్ స్లేయర్ మార్క్ కూడా వచ్చేస్తుంది. దీని తర్వాత తాంజిరో మెల్లమెల్లగా ఆ బోల్డర్ అయితే జరుపుతాడు. ఇది చూసి జెనిత్సు ఇంకా ఇనోసుకే అయితే షాక్ అవుతారు. తాంజిరో అయితే ఆ బోల్డర్ ని నెట్టుకుంటూ వెళ్తూనే ఉంటాడు. దీని తర్వాత ముజాన్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలని. నువ్వు ఎలా కనబడతావు బుయాషికి, ఇంకా నీ ప్లాన్ ఏంటి. అండ్ ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా డీమన్ స్లేయర్ హషిరా ట్రైనింగ్ ఆర్క్ లో కేవలం 8 ఎపిసోడ్సే కంటిన్యూ అవుతాయంట. ఫస్ట్ మనం 12 ఎపిసోడ్స్ అయినా 11 ఎపిసోడ్స్ అయినా అనుకున్నాం, కానీ ఇంకా హషిరా ట్రైనింగ్ ఆర్క్ లో కేవలం ఇంకా 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. దీని తర్వాత సీజన్ ఇన్ఫినిటీ క్యాసిల్ గురించి అయితే ఉండబోతుంది. అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. అంతలో ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నా వాయిస్ ని బెటర్ గా చెయ్యాలా లేదా కామెంట్ చేసి అయితే చెప్పండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో.